గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 730. ముందుగా అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు డేట్ వచ్చేసరికి 16th January అండ్ ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 199 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 73,128 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 65 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,032 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.31% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.30% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ట్రేడ్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని సెకండ్ హాఫ్ నుంచి మరికొంత ఫాల్ కనపడింది. దీనికి రీజన్ రెడ్ సీ లో జరుగుతున్నటువంటి ఇష్యూ గురించి మనందరికీ ఐడియా ఉన్నది కదా. దీనిలోని ఇరాన్ బ్యాక్డ్ హౌతీస్ యుఎస్ కి చెందినటువంటి ఒక కంటైనర్ షిప్ ని మిసైల్స్ తోని అటాక్ చేసినట్లుగా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. ఈ న్యూస్ రావడంతో ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లోనైతే మనకి కొంత ప్రెషర్ కనపడింది. అండ్ దీంతో పాటుగా ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 65 పాయింట్స్ లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 32 పాయింట్స్ డ్రాగ్ చేసినట్లయితే ఐటీ స్టాక్స్ అయినటువంటి ఇన్ఫోసిస్, టీసీఎస్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ కలిపి 40 పాయింట్స్ వరకు డ్రాగ్ చేయడం జరిగింది. రీసెంట్ గా ఐటీ కంపెనీస్ అన్ని కూడా బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతో ఈ స్టాక్స్ లో పాజిటివ్ మూమెంటం చూసాం కదా. దాని తర్వాత ఈ రోజు ఈ స్టాక్స్ కరెక్ట్ అవడానికి రీజన్ సిటీ రీసెర్చ్ వాళ్ళు ఐటీ సెక్టర్ యొక్క రికవరీ కొంచెం స్లోగానే ఉండొచ్చని, సో ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా కొంచెం కాషియస్ గా ఉన్నట్లుగా వీళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో సిటీ రీసెర్చ్ వాళ్ళ దగ్గర నుంచి ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా ఇటువంటి రిపోర్ట్ రావడంతోనే మైట్ బి ఈ రోజు సెషన్ లోని మనం ఐటీ స్టాక్స్ లోని కొంత ప్రాఫిట్ బుకింగ్ చూసుంటాం. సో ఇవన్నీ రీజన్స్ తోనే ఈ రోజు మన మార్కెట్ లోని వాలటాలిటీ కనపడింది. అండ్ దీంతో పాటుగా దావోస్ లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొన్నటువంటి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి ఫ్రాంకోయిస్ విలరీ గారు ఇన్ఫ్లేషన్ పైన మనం అప్పుడే విక్టరీని సాధించినట్లుగా డిక్లేర్ చేయడం చాలా ఎర్లీ అవుతుందని, బికాజ్ ఇప్పుడిప్పుడే ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తుంది, సో అప్పుడే మనం ఇన్ఫ్లేషన్ పైన అయితే విక్టరీ సాధించినట్టు కాదని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. సో ఇతని దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ రావడం కూడా మార్కెట్ లోని కొంత ప్రెషర్ ని క్రియేట్ చేశాయి. నెక్స్ట్ మన కంట్రీ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. కొన్ని మంత్స్ బ్యాక్ మన కంట్రీలోని జమ్మూ అండ్ కాశ్మీర్ లో లిథియం రిజర్వ్స్ ని కనుగొన్నట్లుగా న్యూస్ వచ్చింది. దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ దాని తర్వాత రాజస్థాన్ లో కూడా లిథియం రిజర్వ్స్ బయటపడినట్లుగా న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ప్రెసెంట్ మనం చూసినట్లయితే ప్రతి కంట్రీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ మూవ్ అవుతుంది కదా. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ అన్ని కంట్రీస్ కూడా మూవ్ అవుతుండడం వల్ల లిథియం యొక్క డిమాండ్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ లో యూజ్ చేసేటువంటి బ్యాటరీ ఏదైతే ఉందో దానికి లిథియం చాలా కీ కాంపోనెంట్. సో దాంతోనే వరల్డ్ మొత్తంలోని లిథియం యొక్క డిమాండ్ అయితే బాగా పెరగడం జరిగింది. సో ఇది ముందుగానే అబ్జర్వ్ చేసినటువంటి చైనా వేరియస్ అదర్ కంట్రీస్ లోని లిథియం రిజర్వ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ కంట్రీస్ తోని ఒప్పందం కుదుర్చుకుని అక్కడ లిథియం ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ అయితే చేయడం స్టార్ట్ చేసింది. దీని ద్వారా చైనా గ్లోబల్లీ చాలా బెనిఫిట్ పొందడానికి అయితే ప్రయత్నిస్తుంది. సో ఇది గమనించినటువంటి మన ఇండియా కూడా లిథియం సైడ్ ఇప్పుడు స్ట్రాంగ్ గా ఫోకస్ చేయడం మొదలు పెట్టింది. దీంతోనే మన కంట్రీలోని రీసెంట్ గా లిథియం రిజర్వ్స్ అయితే బయటపడ్డాయి. అండ్ ఇప్పుడు అదర్ కంట్రీస్ తో కూడా టైఅప్ అయ్యి అక్కడ ఉన్నటువంటి లిథియం మైనింగ్ చేయడానికి మన కంట్రీ అయితే ప్రయత్నిస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఇప్పుడు అర్జెంటీనాతోని మన ఇండియా ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మన ఇండియాకి చెందిన పిఎస్యు కంపెనీ అయినటువంటి కాబిల్ వాళ్ళు అర్జెంటీనాకి చెందినటువంటి కేమాన్ వాళ్ళతోని ఒక అగ్రిమెంట్ ని సైన్ చేసినట్లుగా నిన్న అప్డేట్ చేశారు. ఈ అగ్రిమెంట్ లో భాగంగా కాబిల్ వాళ్ళు అర్జెంటీనాలోని 5 లిథియం బ్రెయిన్ బ్లాక్స్ లోని ఎక్స్ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్ ని స్టార్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి ఫస్ట్ ఎవర్ లిథియం ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఈ 5 లిథియం బ్రెయిన్ బ్లాక్స్ లోని కాబిల్ వాళ్ళైతే ఈ లిథియం ఎక్స్ప్లోరేషన్ అండ్ డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికోసం అని చెప్పి కాబిల్ వాళ్ళు అర్జెంటీనాలోని ఒక బ్రాంచ్ ఆఫీస్ ని కూడా సెటప్ చేయబోతున్నట్లుగా అండ్ టోటల్ గా ఈ ప్రాజెక్ట్ కి 200 crores ఖర్చు అవుతుందని చెప్పి వీళ్ళు అనౌన్స్ చేశారు. నో ఈ కాబిల్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఇది నాల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అండ్ అలాగే హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అండ్ ఎంఈసిఎల్ యొక్క జాయింట్ వెంచర్ కంపెనీ. నో ఇప్పుడు అర్జెంటీనాలోని ఈ కంపెనీ లిథియం మైనింగ్ స్టార్ట్ చేసినట్లయితే లిస్టెడ్ స్పేస్ లోని నాల్కో అండ్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ లాంటి స్టాక్స్ బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ప్రెసెంట్ మన కంట్రీ లిథియం మైనింగ్ రిలేటెడ్ గా అర్జెంటీనాతోని ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా ఫ్యూచర్ లోని అదర్ కంట్రీస్ తో కూడా ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి అవకాశం ఉన్నది. ఇలా ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా చైనా మీద ఈ లిథియం రిలేటెడ్ గా మన డిపెండెన్సీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి ఇండియా ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ ఇస్ రియల్లీ ఎ వెరీ గుడ్ న్యూస్ ఫర్ అవర్ కంట్రీ. నెక్స్ట్
నెక్స్ట్ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ వాళ్ళు వీళ్ళ జీసీసీ అంటే గల్ఫ్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని డైవర్స్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. యాక్చువల్లీ ఈ గల్ఫ్ బిజినెస్ ఏదైతే ఉందో ఇది లాస్ మేకింగ్ బిజినెస్ అండ్ వీళ్ళ ఇండియన్ బిజినెస్ ఈజ్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్. సో ఈ గల్ఫ్ బిజినెస్ లాస్ యాడ్ అవుతుండడం వల్ల వీళ్ళ ఇండియన్ బిజినెస్ యొక్క నెంబర్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. దీంతో ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ వాళ్ళు ఈ గల్ఫ్ బిజినెస్ అయితే సేల్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా నిన్న వీళ్ళ బోర్డు మీట్ అయ్యి ఈ ట్రాన్సాక్షన్ యొక్క ప్రోగ్రెస్ రిలేటెడ్ గా అయితే డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈ ట్రాన్సాక్షన్ వీళ్ళు ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. దగ్గరగా ఈ గల్ఫ్ బిజినెస్ ని వీళ్ళు నియర్లీ $1 బిలియన్ కి సేల్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ $1 బిలియన్ లో కూడా ఇనిషియల్ గా $903 మిలియన్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు. అండ్ దాని తర్వాత కొన్ని కండిషన్స్ ని వీళ్ళు ఫుల్ఫిల్ చేసిన తర్వాత రిమైనింగ్ $98.8 మిలియన్ కూడా వీళ్ళకి వస్తాయి. సో ఈ బిజినెస్ ని సేల్ చేయడం ద్వారా వీళ్ళకి ఏదైతే అమౌంట్ వస్తుందో దానిలో 70 to 80% ఆఫ్ ది అమౌంట్ ని వీళ్ళు షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ రూపంలో పే చేయబోతున్నట్లుగా, అంటే అప్రాక్సిమేట్లీ $110 నుంచి $120 పర్ షేర్ వరకు డివిడెండ్ గా పే చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ప్రెసెంట్ వీళ్ళ స్టాక్ యొక్క ఫేస్ వాల్యూ 10 గా ఉన్నది. దీని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే వీళ్ళు ఫేస్ వాల్యూ పైన 1200% వరకు డివిడెండ్ ఇవ్వబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ట్రాన్సాక్షన్ అయితే త్వరలోనే కంప్లీట్ అవుతుందని చెప్పి వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి డివిడెండ్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ స్టాక్ లోని మనం అంత పాజిటివ్ మూమెంటం చూసాం. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అనేటువంటి ఆర్వీఎన్ఎల్ వాళ్ళు మధ్య క్షేత్ర విద్యుత్ వితరణ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 250 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ మధ్య క్షేత్ర విద్యుత్ వితరణ వాళ్ళకి జబల్పూర్ కంపెనీ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడ 11 kV ట్రాన్స్మిషన్ లైన్ రిలేటెడ్ గా వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు LOI రిసీవ్ చేసుకున్నటువంటి 24 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఆర్వీఎన్ఎల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అనదర్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి IRFC స్టాక్ ఈ రోజు సెషన్ లో చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ IRFC లోని ఈ రోజు మల్టిపుల్ బ్లాక్ ట్రేడ్స్ జరిగే. దీనిలో ఫస్ట్ బ్లాక్ ట్రేడ్ లోని 2.29 crore షేర్స్ అంటే 0.2% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. అండ్ అనదర్ బ్లాక్ ట్రేడ్ లోని 13.9 lakh షేర్స్ ఈచ్ షేర్ ₹140.30 చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. యాక్చువల్లీ ఈ బ్లాక్ ట్రేడ్ మార్కెట్ లో ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కి దగ్గరలో జరగడంతోనే ఈ రోజు సెషన్ లోని IRFC స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ బ్లాక్ ట్రేడ్ లో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ L&T వాళ్ళ రైల్వే బిజినెస్ గ్రూప్ కి జపనీస్ ఏజెన్సీ దగ్గర నుంచి ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ ఉంది కదా, అదే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఉన్నది కదా. ఈ ప్రాజెక్ట్ కి గాను వీళ్ళు హై స్పీడ్ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ చేయడానికి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు మెగా కాంట్రాక్ట్ అని చెప్తున్నారు. వీళ్ళు మెగా కాంట్రాక్ట్ అంటున్నారంటే ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 10,000 to 15,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. వీళ్ళు ఈ కాంట్రాక్ట్ ని విన్ అవడం కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. యాక్చువల్లీ వీళ్ళకైతే కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి. దాంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళకి స్టీల్ అండ్ ఫెరో అలోయ్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి శారదా ఎనర్జీ అండ్ మైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 150 crores. ఈ ఆర్డర్ లో భాగంగా ఈ శారదా ఎనర్జీ అండ్ మినరల్స్ వాళ్ళకి ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మైనింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, ఇక్కడ క్యాప్టివ్ పవర్ రిక్వైర్మెంట్స్ కోసం జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళు 50 మెగావాట్ సోలార్ డీసీ పవర్ ప్లాంట్ ని సెటప్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు LOI రిసీవ్ చేసుకున్నటువంటి 6 to 9 months లోని కంప్లీట్ చేయాలి. జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ ఏదైతే వచ్చిందో ఇది జెన్సాల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి చాయిస్ ఇంటర్నేషనల్ వాళ్ళ బోర్డు వాళ్ళ Q3 ఫైనాన్షియల్ రిజల్ట్స్ తో పాటు 1:1 బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ చాయిస్ ఇంటర్నేషనల్ యొక్క ఒక స్టాక్ ఉంటుందో వాళ్ళకి మరొక స్టాక్ ని బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి షేర్ హోల్డర్స్ అప్రూవల్ రావాలి. వన్స్ ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో IDFC ఫస్ట్ బ్యాంక్ లో కూడా ఒక లార్జ్ షేర్ జరిగింది. ఈ లార్జ్ షేర్ లోని నియర్లీ 13.1 lakh షేర్స్ ఈచ్ షేర్ ₹88.25 చొప్పున హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ మార్కెట్ లో ఈ స్టాక్ ఏ ప్రైస్ లో అయితే ట్రేడ్ అవుతున్నదో అదే ప్రైస్ కి దగ్గరలోని ఈ లార్జ్ షేర్ కూడా జరిగింది. అండ్ ఈ లార్జ్ షేర్ లోని బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ NBFC అనేటువంటి క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ వాళ్ళకి ఈ డిసెంబర్ మంత్ లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కాంపోజిట్ కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్స్ రావడం జరిగింది.
జరిగింది. ఈ లైసెన్స్ రావడంతోనే వీళ్ళు ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ ద్వారా మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, లైఫ్, జనరల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ సేల్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి సేల్ చేసుకోవచ్చని, అండ్ ఈ ప్లాట్ఫామ్ అయితే కస్టమర్ ఫ్రెండ్లీ వేలో ఉండబోతున్నట్లుగా, అండ్ కస్టమర్స్ కి కూడా ఈ ప్లాట్ఫామ్ లోని మోర్ పేమెంట్ గేట్వేస్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలంటే వీళ్ళు పాలసీ బజార్ లాంటి ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ప్లాట్ఫామ్ ని వీళ్ళు డెవలప్ చేయబోతున్నారన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వేరియస్ టైప్ ఆఫ్ కెమికల్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ట్రాన్స్పాక్ ఇండస్ట్రీ లిమిటెడ్ స్టాక్ లో ఈ రోజు చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళ డిసెంబర్ మంత్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ రిలీజ్ అయింది. దీనిలోని ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి ముకుల్ అగర్వాల్ గారి పేరు కనపడుతుంది. ఈయన కంపెనీలోని కొత్తగా 2.12% స్టేక్ ని అక్వైర్ చేస్తారు. సో ముకుల్ అగర్వాల్ గారు ఎంటర్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని ఈ ట్రాన్స్పాక్ ఇండస్ట్రీ స్టాక్ అంతలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియావాల్ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్ గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి నార్త్ వెస్ట్ రైల్వేస్ నుంచి 116.56 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు రాజస్థాన్ జోధ్పూర్ డివిజన్ లోని వేరియస్ ఐఆర్ ట్రాక్స్ కి ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నారు. వీళ్ళకి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మార్కెట్ క్లోజ్ అవడానికి ముందు ఒక్కసారి ఐటీసీ స్టాక్ లో జంప్ కనపడింది కదా. దానికి రీజన్ అదానీ గ్రూప్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి ఐటీసీలోని నియర్లీ 1.58% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ Q3 లోని వీళ్ళు ఐటీసీలో అడిషనల్ గా 15.1 crore షేర్స్ ని అక్వైర్ చేయడం జరిగింది. దీంతో ఐటీసీలో వీళ్ళ షేర్ హోల్డింగ్ 1.58% నుంచి 2.79% కి పెరిగింది. సో ఐటీసీలో వీళ్ళ స్టేక్ పెంచుకున్నారని చెప్పి అప్డేట్ అవడంతోనే ఈ రోజు సెషన్ లోని ఒక్కసారి ఐటీసీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఆర్బీఐ దగ్గర నుంచి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా న్యూ నార్మ్స్ వచ్చాయి. ప్రీవియస్ గా ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ వీళ్ళ నెట్ ఓన్ ఫండ్స్ లోని 3x టైమ్స్ వీళ్ళు పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ గా తీసుకునేందుకు సీలింగ్ లిమిట్ ఉండేది. దాన్ని ఇప్పుడు ఆర్బీఐ 1.5 టైమ్స్ కి తగ్గించింది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే ప్రీవియస్ గా వీళ్ళ నెట్ ఓన్ ఫండ్స్ 100 రూపీస్ ఉన్నట్లయితే వీళ్ళు 300 రూపీస్ వరకు కూడా పబ్లిక్ డిపాజిట్స్ ని తీసుకోవచ్చు. బట్ దాన్ని ఇప్పుడు 150 రూపీస్ కి ఆర్బీఐ తగ్గించింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లోని ఏమైనా రిస్క్స్ జరిగాయి అనుకోండి, దాని వల్ల పబ్లిక్ పైన ఇంపాక్ట్ ఎక్కువగా ఉండకూడదని చెప్పి ఆర్బీఐ ఈ కొత్త నామ్స్ తీసుకొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఈ నామ్స్ వలన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కి అది నెగిటివ్ అని చెప్పి మార్నింగ్ నుంచి న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. కానీ ఈ రోజు సెషన్ లో మనం చూసినట్లయితే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లైక్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లయితే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ లో కూడా పాజిటివ్ మూమెంటం చూసాం. బట్ క్యాన్ ఫిన్ హోమ్ స్టాక్ లో మాత్రం స్లైట్ గా ప్రెషర్ కనపడింది. సో ఇది నెగిటివ్ అప్డేట్ అయినా సరే ఈ స్టాక్స్ మీద ప్రెషర్ కనపడకపోవడానికి రీజన్ ఏంటంటే వేరియస్ అనలిస్టులు ఏం షేర్ చేస్తున్నారంటే ఆర్బీఐ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త రూల్ వలన ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ యొక్క క్రెడిట్ గ్రోత్ పైన అయితే పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి వాళ్ళ వ్యూస్ ని షేర్ చేయడం జరిగింది. సో దీనివల్ల వీళ్ళ క్రెడిట్ గ్రోత్ పైన పెద్దగా ఇంపాక్ట్ ఉండదని చెప్పి న్యూస్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్స్ లోని మనకి ఎటువంటి నెగిటివ్ రియాక్షన్ కూడా కనపడలేదు. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ ని మనం పెద్దగా కన్సిడర్ చేయవలసిన లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉన్నది కదా. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు వేరియస్ సెక్టర్స్ లోని వాళ్ళ బిజినెస్ ని అయితే స్టార్ట్ చేయడానికి చూస్తున్నారు. సో ఈ నెంబర్స్ కన్నా కూడా వీళ్ళ ప్రెజెంటేషన్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా వీళ్ళు డివైస్ యాజ్ ఎ సర్వీస్ మోడల్ ని లాంచ్ చేయడానికి చూస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో మెయిన్లీ ఎయిర్ ఫైబర్ ఫోన్, ల్యాప్టాప్స్ పైన ఆపరేటింగ్ లీజ్ ఫైనాన్స్ అయితే వీళ్ళు ఇష్యూ చేయబోతున్నట్లుగా, ఇలా ఇష్యూ చేయడం వల్ల వీటి అసెట్ ఓనర్షిప్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి రిస్క్ కూడా తగ్గుతుందని చెప్పి షేర్ చేస్తున్నారు. అంటే ల్యాప్టాప్స్, ఫోన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు లీజ్ కింద ఇవ్వబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా దీంతో పాటుగా సప్లయర్స్ కి వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ ని అడ్రస్ చేసేందుకు గాను వీళ్ళు సప్లై చైన్ ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీటితో పాటుగా హోమ్ లోన్స్, లాస్ ఇటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా పైప్ లైన్ లో ఉన్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ అలాగే వీళ్ళు ఇన్సూరెన్స్ బిజినెస్ లో కూడా ఎంటర్ అవబోతున్నట్టుగా మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదా. దీనికోసం అని చెప్పి వీళ్ళు అక్రాస్ జనరల్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ లోని 27 ఇన్సూరెన్స్ కంపెనీస్ తోని పార్ట్నర్షిప్ అయితే చేసామని, అండ్ ఆల్రెడీ ఎంబెడెడ్ ఎక్స్టెండెడ్ వారంటీ అండ్ సాచెట్ ఇన్సూరెన్స్ అయితే లాంచ్ చేసినట్లుగా చెప్తున్నారు. అండ్ వీటితో పాటుగా వీళ్ళు మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయబోతున్నట్లుగా కూడా మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ అలాగే వీళ్ళు అసెట్ మేనేజ్మెంట్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేసేందుకు గాను సెబీ దగ్గర లైసెన్స్ కి కూడా చేసుకోవడం జరిగింది. సో వీళ్ళు అక్రాస్ కేటగిరీస్ లోని వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు. సో ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ జరగడానికి కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది. వన్స్ ఏ బిజినెస్ లోకి వీళ్ళు ఎంటర్ అయినా సరే రిలయన్స్ ఈజ్ ఏ స్ట్రాంగ్ గ్రూప్ కాబట్టి వీళ్ళకి క్యాపిటల్ అది కూడా ఈజీగా రైజ్ చేయడం
చేయడం అవుతుంది. దీంతో వీళ్ళ బిజినెస్ ని కూడా స్ట్రాంగ్ గా గ్రో చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా వీళ్ళ ప్రెజెంటేషన్ లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. మీలో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఒకసారి వీళ్ళ ప్రెజెంటేషన్ చెక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఏంజల్ వన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు అండ్ అలాగే ప్రాఫిట్ లో కూడా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన వీళ్ళ రెవెన్యూస్ లో అయితే గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 304 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 260 crores కి తగ్గింది. ఇక్కడ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో గ్రోత్ కనపడుతున్నా కూడా ప్రాఫిట్ లో ఇంతలా డ్రాప్ కనపడడానికి రీజన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి అండ్ అలాగే అదర్ ఎక్స్పెన్సెస్ కూడా బాగా పెరిగాయి. దీంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం వల్ల మనకి రెవెన్యూస్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసిన ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. సో క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుండటంతోనే ఈ రోజు సెషన్ లోని ఏంజల్ వన్ స్టాక్ నియర్లీ 14% కరెక్ట్ అయింది. అండ్ లాస్ట్ 6 months లో చూసినట్లయితే ఈ స్టాక్ ఏకంగా 100% పైనే పెరిగింది కదా. సో ఇంతలా పెరిగిన తర్వాత క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ కొంచెం వీక్ గా ఉండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 27% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 10.4% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా ఇయర్ లో చూసిన క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ లో 44.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని 43% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ నియర్లీ 5% పెరిగింది. నెక్స్ట్ కార్బన్ మెటీరియల్స్ అండ్ కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 1.46% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 4.78% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ లోని 58.77% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 8.15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ లో 71.17% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ అండ్ క్వార్టర్ లోని 6.99% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డెలివర్ చేసిన గ్రోత్ కన్నా కూడా ఎబిటా అండ్ ప్యాట్ లో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటో చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ తగ్గింది అండ్ దీంతో పాటుగా అదర్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా తగ్గడంతోనే మనకి రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ఎబిటా అండ్ ప్రాఫిట్ లోని సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మ్యాప్ మై ఇండియా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ బేసిస్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లో జస్ట్ 1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 5% డ్రాప్ కనిపిస్తుంది అండ్ ప్యాట్ లోని 6% డ్రాప్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇయర్ బేసిస్ లో వీళ్ళ మార్జిన్స్ కరెక్ట్ అవడంతో పాటు క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లోని వీళ్ళ ప్యాట్ లో కూడా డ్రాప్ కనపడుతుండడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మ్యాప్ మై ఇండియా స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.